తెలుగు రాష్ట్రాలను వర్షాలు కలవరపెడుతున్నాయి. ఒకటి కాదు, 2 తుఫాన్లు దూసుకొస్తున్నాయి. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాయుగుండాలతో ఆంధ్ర, తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, ఇది వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరింత జోరందుకునే అవకాశాలున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడబోతుందని కూడా తెలిపారు అధికారులు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని విపత్తు శాఖ అధికారులు తెలిపారు. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది తుఫానుగా బలపడే అవకాశాలున్నాయట. దీనికి సెన్యార్గా నామకరణం చేశారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. ఈ సెన్యార్ తుఫాన్ కారణంగా ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కూడా ప్రస్తుతం చలి తగ్గి వర్షాలు కురుస్తున్నాయి. జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం వరి కోతల సమయం. ఈ సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు.